కొన్ని వెబ్‌సైట్స్‌లో పేమెంట్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మన డివైస్‌లో యూపీఐ పేమెంట్ సపోర్ట్ చేసే యాప్స్ అన్నీ ఇలా లిస్ట్ అనేది చూపిస్తుంది. వాటిలో మనం ఏ అప్లికేషన్‌తో మనం పేమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటాము. మనము ఎంతైతే అమౌంట్ ఫిల్ చేయమని ఇస్తామో ఇక్కడ పేమెంట్ ఫార్మ్‌లో గూడా అంతే ఫిల్ అయిపోయి వస్తుందన్నమాట ఇక్కడ. తర్వాత ఫైనల్‌గా పే బటన్ క్లిక్ చేయాలి. ఈ ఫీచర్ అనేది మనకి మొబైల్ డివైసెస్‌లోనే వర్క్ అవుతుంది. అంటే యూపీఐ పేమెంట్ సపోర్ట్ చేసే యాప్స్ ఉన్న వాటిలోనే వర్క్ అవుతుంది. ఇది ఎలా వస్తుంది అనంటే జస్ట్ యాంకర్ ట్యాగ్‌ని యూజ్ చేయడమే. ఈ యాంకర్ ట్యాగ్‌లో హెచ్‌రెఫ్ అనే అట్రిబ్యూట్‌లో ఒక సింటాక్స్ ప్రకారం ఇవ్వాలి. ఈ హెచ్‌రెఫ్ అనే అట్రిబ్యూట్‌లో యూపీఐ: 2 ఫార్వర్డ్ స్లాషెస్ ఇవ్వాలి. తర్వాత పే క్వెషన్ మార్క్ నెక్స్ట్ మనము అమౌంట్ పే చేయాల్సింది ఎవరి అకౌంట్‌కో వాళ్ళ యొక్క యూపీఐ ఐడీ అనేది ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి అనంటే పీఏ అనే పారామీటర్ ఇవ్వాలి. వాళ్ళ యొక్క యూపీఐ ఐడీ. నేను జస్ట్ శాంపుల్‌గా ఒకటి ఇస్తున్నాను. పెట్టి నేను నెక్స్ట్ లైన్‌లో రాస్తున్నాను. వాళ్ళ యొక్క బిజినెస్ నేమ్‌ను కూడా మనం ఇచ్చుకోవచ్చు. దానికి పీఎన్ అని ఇవ్వాలి. పీఎన్ సిఎస్ఓల్ తెలుగు అని చెప్పి ఇచ్చేస్తున్నాను. సో, క్వెషన్ మార్క్ తర్వాత ఇలా రాస్తున్నాం కదా! వీటిని క్వెరీ పారామీటర్స్ అని అంటాము. మనం అమౌంట్ కూడా మెన్షన్ చేయాలి కదా! దానికి ఏఎం అని ఇవ్వాలి. ఎంత అమౌంటో చెప్పి ఇవ్వాలి. కరెన్సీ కూడా మెన్షన్ చేయాలి. సియు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కోడ్ ఉంటుంది కదా! నేను ఇండియన్ అని చెప్పి ఐఎన్ఆర్ అని చెప్పి ఇస్తున్నా. నెక్స్ట్ పెట్టి పేమెంట్ చేసేటప్పుడు నోట్ అనేది యాడ్ చేసే ఆప్షన్ ఉంటుంది కదా! దానికోసం టీఎన్ టెస్ట్ పేమెంట్ అని చెప్పి పెడుతున్నా. ఇక్కడ నేను జస్ట్ యాంకర్ ట్యాగ్‌లో పే నౌ అనే ఒక టెక్స్ట్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నా. యూపీఐ బటన్ అని సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేశాను. కానీ దీనివల్ల మనకొక డిసడ్వాంటేజ్ ఏంటి అనంటే, కన్ఫర్మేషన్ అనేది మనము ఆటోమేషన్ చేయలేము. అంటే ఒక యూజర్ మన అకౌంట్‌కి మనీ పే చేస్తారు. కానీ అది ఆటోమేటిక్‌గా ఈ కోడ్‌లో చెక్ చేయడము, పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయిందా లేదా అని చెప్పి మనము ఈ సింపుల్ వేలో చేయలేమనమాట. దానికి బ్యాక్ ఎండ్ సపోర్ట్ అనేది కావాలి. మనకి పేమెంట్ స్టేటస్ అనేది కోడ్‌లో హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యూజర్ పే చేస్తే అది మనం మాన్యుయల్‌గా చెక్ చేసుకునే రిక్వైర్మెంట్ మనకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు.